హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల ఏపీ ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్ పొందుతున్నారో, అంటే కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు నోరు ఇలా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వారందరికీ కూడా ప్రభుత్వం ప్రతి నెల కూడా మనకు 6,000 రూపాయల పెన్షన్ మరియు 15,000 రూపాయల పెన్షన్ అయితే అందిస్తుంది. మరి ఎవరికి వస్తాయి ఏంటి, ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు కంప్లీట్గా తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. అలాగే వీడియోను చివరి వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ప్రతి నెల కూడా దాదాపు 60 లక్షల పైగా మంది పెన్షన్దారులకు ప్రభుత్వం అయితే పెన్షన్ అందిస్తూ ఉంది. మరి కొన్ని కోట్ల రూపాయలను ప్రతి నెల కూడా ప్రభుత్వం పెన్షన్దారులకు 4,000 రూపాయల రూపంలో 6,000 రూపాయలు, 15,000 రూపాయలు, అలాగే 10,000 రూపాయలు ఇలా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది. మరి సెప్టెంబర్ నెలలో ఒక అప్డేట్ అయితే ఇచ్చింది ప్రభుత్వం. అంటే ఈ నెలలో మనకు నోటీసులు ఇచ్చింది చాలామందికి. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు 7 లక్షల పైగా మంది ఉంటే 7,50,000 మంది ప్రతి నెల కూడా వికలాంగుల కేటగిరీలో కింద 6,000 రూపాయల పెన్షన్ పొందుతున్నారు. మరి ఇందులో చాలామంది అనర్హులు ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం మళ్ళీ కూడా ఈ వికలాంగుల సదనం సర్టిఫికెట్లన్నీ కూడా తనిఖీ చేసి మరి వీరికి పెన్షన్ ఇవ్వాలా వద్దా అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ తనిఖీ చేసినటువంటి నేపథ్యంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా, అంటే ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా, దివ్యాంగ పెన్షన్దారులందరికీ కూడా 1,35,000 మందికి అర్హత లేదని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారించి ఈ 1,35,000 మందికి కూడా పెన్షన్ రద్దు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. మరి రద్దు నోటీసులు ఇలా ఇస్తే చాలామంది మనం ముందుగా చెప్పినట్లు కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చారు. మాకు అర్హత ఉంది సార్, మా పెన్షన్ ఎందుకు తొలగిస్తారు, మా వికలాంగులను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి చాలామంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే ప్రభుత్వం మళ్ళీ కూడా ప్రభుత్వం తరపున నుంచి ఏమైనా తప్పు జరిగిందా, మరి ప్రభుత్వం ఏమైనా అంటే ఇక్కడ ఏదైనా డాక్టర్లు వెరిఫికేషన్ సమయంలో ఏదైనా మిస్ అయిందా అని చెప్పేసి మీకు ఎవరికైతే 1,35,000 మందికి మీకు పెన్షన్ యథావిధిగా ఇచ్చేస్తాం. మరి సెప్టెంబర్ నెలలో మీరు మాత్రం అందరూ కూడా అప్పీల్ చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. మరి చాలామంది అప్పీల్కు వెళ్ళారు. 1,35,000 మందిలో కూడా మొత్తం కూడా అప్పీల్ చేసుకున్నారు. అప్పీల్ చేసుకున్న తర్వాత ఏమైందంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే, అప్పీల్ చేసుకున్న వారు మీకు సెప్టెంబర్ నెల పెన్షన్లు ఇచ్చేస్తున్నాం, తీసుకోండి. మరి సెప్టెంబర్ నెలలోనే మీకు మరొకసారి నోటీసులు ఇస్తాం. గ్రామ వార్డు సచివాలయ అధికారులు మీకు రెండో నోటీస్ ఇస్తారు. ఈ రెండవ నోటీస్ తీసుకున్న తర్వాత మీకు ఏమవుతుంది అంటే, మళ్ళీ కూడా మీరు మొదటి నోటీస్ తీసుకున్న ఎలా తనిఖీకి వెళ్ళారో అలాగే తనిఖీకి వెళ్ళాలి. ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ డాక్టర్లు పరీక్షలు చేస్తారు. మళ్ళీ కూడా పరీక్షలు చేసిన తర్వాత మీకు మళ్ళీ కూడా పర్సెంటేజ్ ఇస్తారు. ఒకవేళ రెండవసారి తనిఖీలో మీకు కనుక పర్సెంటేజ్ పెరిగితే 40% కంటే ఎక్కువ కనుక పెరిగితే మీకు 6,000 రూపాయల పెన్షన్ అనేది ఇస్తారు. మీకు పెన్షన్ మంజూరు పత్రాలు ఇస్తాం. అలాగే 40% కంటే మళ్ళీ కూడా తక్కువే వచ్చిందంటే మీకు పెన్షన్ రద్దు చేస్తాం, మరి రద్దు నోటీసులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ ఇక్కడ ఏమైందంటే ఇప్పటి వరకు కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. మరి ఎటువంటి నోటీసులు ఇవ్వకపోవడంతో 1,35,000 మంది రద్దయినట్లు నోటీస్ తీసుకొని అప్పీల్కి వెళ్ళి సెప్టెంబర్ నెలలో పెన్షన్ తీసుకున్నారు. మరి మేము నోటీసులు ఇస్తాం, నోటీసులు ఇచ్చి తనిఖీ చేస్తేనే మీకు అక్టోబర్ నెలలో పెన్షన్ వస్తుందని చెప్పి ప్రభుత్వం గతంలో చెప్పింది. కానీ ఇక్కడ ఏమైందంటే ఇప్పటి వరకు కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. వారికి పెన్షన్ వస్తుందా రాదా అనేది కూడా చెప్పలేదు. మరి ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఎవరికైతే పెన్షన్ రద్దు నోటీసులు తీసుకొని అప్పీల్కు వెళ్ళి సెప్టెంబర్ నెల పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా యథావిధిగా మళ్ళీ కూడా అక్టోబర్ నెల కూడా పెన్షన్ ఇచ్చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం ఒకటే నిర్ణయానికి వచ్చిందండి. ఇక లక్షల పెన్షన్ల వరకు తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఇక ఎటువంటి తనిఖీలు ఉండవు. ఈ పెన్షన్లకు సంబంధించి, వికలాంగుల పెన్షన్లకు సంబంధించి అందరికీ యథావిధిగా పెన్షన్ అయితే ఇచ్చేస్తాం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఎటువంటి నోటీసులు రావు, ఇంకేం ఉండదు, మీకు యథావిధిగా అక్టోబర్ నెలలో కూడా పెన్షన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి
ఈ అక్టోబర్ నెలలో మీకు యథావిధిగా పెన్షన్ అయితే వస్తుంది. మీరు ఎవరూ కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం మీకు ఎక్కడా కూడా పెన్షన్ రద్దు చేసేటువంటి అవకాశం లేదు. మీకు ఖచ్చితంగా పెన్షన్ అయితే అక్టోబర్ 1వ తారీఖున ఈ 1,35,000 మందికి గత నెలలో అంటే ఈ సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఇచ్చారో అదేవిధంగా అక్టోబర్ 1వ తారీఖున కూడా వారికి పెన్షన్ అనేది ఇచ్చేస్తారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే యథావిధిగా మీ పెన్షన్ అయితే తీసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అక్టోబర్ నెలలో మీకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే అక్టోబర్ 1వ తారీఖున ఇచ్చేటువంటి పెన్షన్లలో స్పోర్ట్స్ పెన్షన్ కూడా ఇవ్వబోతున్నారు. నిన్న అసెంబ్లీలో కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఒకటే చెప్పారు. మరి ఎవరి పెన్షన్లు కూడా అర్హత ఉన్నటువంటి ఎవరి పెన్షన్లను కూడా తొలగించలేదు. మరి ఇప్పటి వరకు అనర్హత ఉన్నా కూడా తొలగించలేదు. మేము ఎందుకంటే అదే విధంగా మేము పంపిణీ చేస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పడం స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు తాజాగా మనకి ఎవరైతే భర్త చనిపోతుంటారో పెన్షన్ తీసుకుంటూ ఆయన పెన్షన్ వారి భార్యకి ఇచ్చేస్తున్నారు, వారి కుటుంబ సభ్యులకు. మరి అక్కడ ఈ నెలలో కూడా స్పోర్ట్స్ పెన్షన్లు ఇస్తున్నారు. గతంలో 1,00,000 పెన్షన్లు ఇచ్చారు, తర్వాత 7,000 ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ కూడా ఈ నెలలో కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మరి యథావిధిగా మీకు పెన్షన్ అయితే వస్తాయి. అలాగే అక్టోబర్ 1వ తారీఖున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతు మహిళలకు వారి భర్త పెన్షన్ వస్తూ ఉంటేనే అటువంటి వారికి కూడా స్పోర్ట్స్ పెన్షన్ అయితే ప్రభుత్వం మంజూరు చేస్తుంది. మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మీకు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్పోర్ట్స్ పెన్షన్ అయితే తప్పకుండా తీసుకోండి. మరి మిగిలిన కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో అవకాశాలు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మిగిలినటువంటి వృద్ధాప్య పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, అలాగే ఒంటరి మహిళా పెన్షన్ కానీ, నేతన్న పెన్షన్ కానీ, ఇలా అనేక రకాల కేటగిరీలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా ప్రభుత్వం త్వరలోనే అవకాశం ఇస్తుంది అంటున్నారు. దసరా తర్వాత ఈ కొత్త పెన్షన్ల పైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఇవ్వబోతున్నట్లు చెప్తుంది. మరి దసరా తర్వాత కనుక దరఖాస్తులు ప్రారంభం అయితే మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ మీకు రెడీగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. మరి మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క దసరా తర్వాత మీరు ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందవచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కొత్త పెన్షన్లు కూడా అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి. వితంతు మహిళలకైతే బర్త్ డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే మనకు వృద్ధాప్యులు అయితే కనుక ఆధార్ కార్డు 60 సంవత్సరాలు ఉంటే చాలు. ఇక వికలాంగులు అయితే సదరం సర్టిఫికేట్లో 40 నుంచి % 85 లోపల ఉంటే 6,000, పైన ఉంటే 15,000 రూపాయల పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఈ పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి రెడీగా ఉండి మీరు ఈ యొక్క పెన్షన్లు అయితే తీసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అయితే ఇస్తుంది. మరి కొత్త పెన్షన్లు దసరా తర్వాత అవకాశం ఉంటుంది. వెంటనే కూడా అప్లై చేసుకోండి. మరి ఇప్పటికే మనకు రద్దు నోటీసులు తీసుకొని అప్పీల్కు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా సెప్టెంబర్ నెలలో తీసుకున్నారు. వారికి యథావిధిగా అక్టోబర్ నెలలో కూడా పెన్షన్ అనేది పంపిణీ అవుతుంది. మరి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.